వారు మాట్లాడినటువంటి సబ్జెక్ట్లో ఒక్క విమర్శ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని చేయలే. అది ఆయన రాజకీయ గొప్పతనం. మంచిని మంచినే చెప్పాలి. అదే విజయసాయిరెడ్డి గారు అయితే కింద నుంచి పైదా తిట్టేవాడు. ఆకారాల దగ్గర నుంచి, మనుషుల యొక్క కలర్స్ దగ్గర నుంచి, స్వభావాల దగ్గర నుంచి, వాళ్ళ పుట్టుక దగ్గర నుంచి, చావు దగ్గర నుంచి మాట్లాడతాడు. మనిషి చూడటానికి మళ్ళీ చక్కగా నాయన అంటే ఇవాళ చేసినవి కదా తప్పు. ఆయన గత 5 సంవత్సరాలుగా ఆయన చేసిన ట్వీట్స్, ఆయన చేసిన ప్రజలు మర్చిపోకూడదు, ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకనన్నా రాజకీయాల్లో ఎవరు అవసరం అనేది ముఖ్యం, ఎలాంటి వ్యక్తులు అవసరం అనేటువంటిది ముఖ్యం. ఎందుకు ముఖ్యం అంటే రేపు భవిష్యత్తు తరాల్లో ఎలాంటి నాయకులు ఉంటారు మనకి అనేది మనం తెలుసుకోవాలి. ఎలాంటి నాయకులు ఉంటే మంచిది అని తెలుసుకోవాలి. రేపు పొద్దున్న మన పిల్లలు ఉంటారు కదా, నువ్వు రౌడీలు తీసుకొస్తే వాళ్ళు ఏం చేస్తారు, రేపు పిల్లలు వెళ్తా ఉంటే పడేసి బాత్తుంటారు. లేదంటే మనం సంపాదించుకుంటే లాక్కుంటూ ఉంటాడు, వాడు పని చేయడు. వాడు ఇక కాదని ఎదిరిస్తే పొడి చేస్తుంటారు. లేదంటే కుటిలమైన రాజకీయాలు చేస్తుంటారు. ఇలాంటి ప్రజలు హర్షించకూడదు. అందుకని తెలుసుకోవాలి ఎవరు మంచి అయితే మంచి. సాయిరెడ్డి గారు మంచిది సాయిరెడ్డి గారు మంచోడు అని చెప్పాలి, వేమిరెడ్డి గారు మంచోడు వేమిరెడ్డి గారు మంచోడు అని చెప్పాలి. కాబట్టి ఎవరు మంచోడు అని తీర్పు ప్రజలది కదా. దినకర్ వచ్చాడా? ఉన్నారు, దినకర్ రెడ్డి అన్నారు. దినకర్ నమస్కారం. 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 ఏంటి మొత్తానికి నెల్లూరు హీట్ ఎక్కింది. మొత్తానికి వేమిరెడ్డి గారు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు. చంద్రబాబు నాయుడు గారు గొప్పగా ప్రశంసించారు. వెంటనే అటు తిరిగి చూస్తే సాయిరెడ్డి గారిని రాత్రే ప్రకటించారు. వేమిరెడ్డి గారు వర్సెస్ విజయసాయిరెడ్డి గారు, మధ్యలో దినకర్ రాజు. ఏంటి ఏం జరగబోతుంది? ఏంటి నీ రిపోర్టింగ్ ఏంటి? వంశీ గారు, మొదటగా ఈరోజు నెల్లూరులో చాలా కాలం తర్వాత ప్రజలు ఒక నిజమైన జాతరను లాంటి ఉత్సవాన్ని ఊరేగింపును చూశారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చేరిక సందర్భంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఇంటి దగ్గర నుంచి బయలుదేరినప్పటి నుంచి గొలగమూడి రోడ్లలో వాళ్ళ ఫంక్షన్ హాల్కి చేరే వరకు కూడా ఎక్కడ కూడా మొత్తం జనసందనం అయిపోయింది. వేల మంది, దాదాపుగా ఒక 40,000 మంది తరలి వచ్చి ఉంటారని చెప్పారు ఒక అంచనా. మొత్తం విపిఆర్ కన్వెన్షన్ సెంటర్ సరౌండింగ్స్ అంతా కూడా వేలాది మంది నిండిపోయాయి. అంటే ఇది ఎక్కడ ప్రత్యక్ష రాజకీయాలు ఎప్పుడు పోటీ చేయలేదు, లేదనుకుంటే అంటే ఫుల్ టైం పొలిటీషియన్ కూడా కాదు, జస్ట్ రాజ్యసభ సభ్యులు, అది కూడా హానరబుల్ గా వచ్చిన పదవి. దానికి సంబంధించి చూసేవాళ్ళు. అలాంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఎంత ఫాలోయింగ్, ఇంతమంది తరలు రావడము, పబ్లిక్ అన్ని వర్గాల నుంచి ప్రజలు రావడము, ప్రజా సంఘాలు లేదంటే కళా సంఘాలు, రాజకీయ పార్టీతో సంబంధం లేకుండా అందరు రావడము, ఇవన్నీ కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎంత బలవంతుడు అంటే రాజకీయంగా లేదంటే ఆర్థికంగా పక్కన పెడితే ప్రజా అభిమానం పరంగా చాలా బలమైన వాడని చెప్పి అనేది నిరూపితమైంది. సో దీంతో తెలుగుదేశం పార్టీ తరఫున వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎంపీ అభ్యర్థిగా లోక్సభకు పోటీ చేస్తే ఖచ్చితంగా అది మెజారిటీ 1,00,000, 2 లక్షల, 3 లక్షలు అనేది లెక్కేసుకోవాల్సిన పరిస్థితి. సో ఈ క్రమంలోనే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎంపీగా టీడీపీ అనౌన్స్ చేస్తుందని చెప్పి తెలిసినప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డికి, లేదనుకుంటే జగన్మోహన్ రెడ్డి కోటరీ ఉన్న నలుగురు, విజయసాయిరెడ్డి లేదా సజ్జల, వైవి సుబ్బారెడ్డి, వీళ్ళందరికీ కూడా నిద్రపట్టిన రాత్రులు. సో దీంతో రకరకాల ప్రయత్నాలు చేసిన తర్వాత ఫైనల్ గా ఎవరు దొరకకపోతే అదేదో సామెత ఉంది, ఆ మొగుడే దిక్కు అన్నట్టు ఫైనల్ గా తీసుకొని విజయసాయిరెడ్డిని నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా. నెల్లూరే కదమ్మా, వేమిరెడ్డి గారిది నెల్లూరే, విజయసాయిరెడ్డి గారిది కూడా నెల్లూరే కదా. విజయసాయిరెడ్డి గారిది కూడా పక్కన ఎక్కడ గ్రామం అనుకుంటా. మరి ఆయన కూడా సర్వేపల్లి నియోజకవర్గం, విజయసాయిరెడ్డి సంబంధించి సర్వేపల్లి నియోజకవర్గం తిరుపతి పార్లమెంట్ లోకి వెళ్తుంది. కానీ జిల్లా అయితే ఖచ్చితంగా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో భాగంగా సర్వేపల్లి నియోజకవర్గం, నెల్లూరు వాసి. ఇక్కడి నుంచి ఆయన చార్టెడ్ అకౌంటెంట్ గా ఎదగడము, తర్వాత లెక్కలు రాయడము, పుస్తకాలు రాయడము, తర్వాత ఇక్కడి నుంచి చెన్నైలో ఆడిటర్ గా ఉండడం, తర్వాత జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీ పరిచయం, తర్వాత జగన్మోహన్ రెడ్డి A1 కేసులు A1 ఉంటే A2గా విజయసాయిరెడ్డి, ఇదంతా నడుస్తూ వచ్చింది. అయితే ఇప్పుడు పోటీ మొత్తం క్లీన్ చిట్ ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి, క్రిమినల్ చిట్ ఉన్న విజయసాయిరెడ్డికి, వేణుంపాక విజయసాయిరెడ్డి. ఆయన కూడా వేణుంపాక వి వస్తుంది ఇంటి పేరు, ఈయన ఇక్కడ వేమిరెడ్డి వస్తుంది ఇంటి పేరు. సో ఇద్దరి మధ్య పోటీ. సో విజయసాయిరెడ్డికి అయితే మొత్తం ఊరంతా శత్రువులు, మీరు చెప్పినట్టుగా ప్రతి వీధిలో ప్రతి సందులో శత్రువులు ఉంటారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి అయితే పూర్తిగా అజాత శత్రువు, ఎక్కడ కూడా శత్రువులు అయిన వాడు కనిపించింది. సో ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య ఫైట్ జరగబోతుంది. అయితే వైఎస్ఆర్సీపీ నాయకులు నిన్నటి నుంచి ఒక ప్రచారం స్టార్ట్ చేశారు. మాకు బలమైన అభ్యర్థి విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కంటే ఆర్థికంగా చాలా బలమైన వాడు అనే లెక్కలు కూడా చెప్తున్నాను. నియోజకవర్గానికి
పార్టీ 20 కోట్లు ఇస్తుంది, మేము విజయసాయి రెడ్డి ఒక 30 కోట్లు ఖర్చు పెడతాడు, దాదాపుగా 350 కోట్లతో ఎలక్షన్ చేయబోతున్నాడు విజయసాయి రెడ్డి అనేది ప్రచారంలో లేవతీస్తారు. సో అంటే ప్రజలలో అభిమానం లేదు, ప్రజల్లో మంచి పేరు లేదు. సో 350 కోట్లతో ఎలక్షన్ చేస్తే గెలిచిపోతారా? సో ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ వంశీ గారు, గతంలో బై ఎలక్షన్ లో చూసాం మనం. అక్కడ టి సుబ్బరామరెడ్డి అని చెప్పని వచ్చి పోటీ చేశారు. జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేసిన క్రమంలో మేకపాటి రాజమోహన్ రెడ్డి మీద తిక్కవరపు సుబ్బరామరెడ్డి పారిశ్రామికవేత్తగా ఉండి వచ్చి ఆయన పోటీ చేయడం జరిగింది నెల్లూరులో. దాదాపు విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేశారు. అప్పుడు దాదాపు ఒక 200-300 కోట్లు ఖర్చు చేశారు. అయితే మెజారిటీ చూస్తే దాదాపుగా 2.5-3 లక్షలు వరకు వెళ్ళింది ఆ మెజారిటీ. సో అది అప్పుడు సింపతి పనిచేసింది. సో ఇప్పుడు కూడా విజయసాయి రెడ్డి 350 కోట్లు పెట్టినా 500 కోట్లు పెట్టినా ఖచ్చితంగా ఒక పాజిటివ్ ఓటింగ్ అనేది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఉంటుంది. అదే ఈ రోజు సభలో కావచ్చు. ప్రజలు రాజకీయ నాయకులు అనుకున్నంత అమాయకులేం కాదు. 350 కోట్ల రూపాయలు విజయసాయి రెడ్డి గారికి ఎలా వచ్చినాయి, వేమిరెడ్డి గారికి ఎలా వచ్చినాయి ఎలక్షన్లో అనేది కూడా ఆలోచిస్తారు. ఎవరి మీద కేసులు ఉన్నాయి, ఎవరు అక్రమ సంపాదన సంపాదించారు అనేటువంటిది కూడా ఆలోచిస్తారు. ఎవరు అవినీతి సొమ్ముతో సంపాదించారనేది కూడా ఆలోచిస్తారు. ఎవరు కష్టపడి సంపాదించారనేది కూడా ఆలోచిస్తారు. ఎవరు నెల్లూరు జిల్లాలో సోషల్ యాక్టివిటీస్ చేస్తున్నారు, ఎవరు స్వచ్ఛంద సంస్థలు నడుపుతున్నారు, ఎవరు 10 మందికి ఉపయోగపడుతున్నారు, ఎవరు ఎవరికి సపోర్ట్గా ఉంటున్నారు, కష్టంలో ఉన్నప్పుడు ఎవరు నిలబడుతున్నారు అనేది కూడా చూస్తారు. అవన్నీ చూసి అప్పుడు ఓటు వేస్తారు. డబ్బులు విజయసాయి రెడ్డి గారి దగ్గర తీసుకుంటారు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి దగ్గర తీసుకుంటారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి దగ్గర తీసుకునేటప్పుడు ఒక ఆలోచన చేస్తారు, విజయసాయి రెడ్డి గారి దగ్గర తీసుకునేటప్పుడు సరే తీసుకోవాల్సిన గట్టిగా అడిగి తీసుకుంటారు బలంగా, ఇంకా ఇవ్వాలి అని చెప్పని. ఎందుకంటే ఇందుట్లో ఎవరిది పాపపు సొమ్ము, ఎవరిది ప్రజల సొమ్ము, ఎవరిది అవినీతి సొమ్ము, ఎవరిది కష్టపడిన సొమ్ము అని ఆలోచించి ప్రజలు చక్కగా బలవంతంగా అడిగి తీసుకొని వాళ్ళు ఎవరికి ఓటు వేయాలో వాళ్ళకి ఓటు వేయటంలో ఎక్కడా కూడా వెనకంజ వేయరు. సరే నేను శరత్చంద్రారెడ్డి గారు వస్తారేమో పాపం అని చెప్పని అనుకున్నాను. నెల్లూరు పాపం లెక్కర్ సొమ్ము ఇక్కడ ధన ప్రవాహం లాగా బారిద్దేమని అనుకున్నాం. కానీ లెక్కర్ శరత్చంద్రారెడ్డి రాలేదు. పాపం వాళ్ళ మామనే ముందు పెట్టాడు, చివరికి అడు చేసి ఇటు చేసి. పాపం ఇప్పుడు రాజకీయంగా మరి ఏమైందో చూడాలి. ఎందుకంటే ఇంకా అక్కడ అంతకుమించి బలమైన క్యాండిడేట్ దొరకలేదు. దొరకకపోయేటప్పటికి ఆ నిర్ణయాలు జరిగినాయి. జనరల్గా వేమిరెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారు వదులుకోవడం అనేది రాజకీయంగా తప్పిదం. 5 పిల్లర్స్ ఉన్నారు. 5 పిల్లర్స్లో 4 మీద ఏ ఒక వివాదాలు ఉన్నాయి. వివాదాలు లేని వ్యక్తి ఓన్లీ వేమిరెడ్డి, ఆయన కూడా వదిలేసుకున్నారు. సరేలే దీనికర్ చూద్దాం. మరి మీది నెల్లూరులో మామూలుగా రాజకీయం రసవత్తరంగా ఉండిద్ది, కానీ చూద్దాం ఏం జరిగిద్ది, ఏం జరగబోతుంది అనేది. సాయిరెడ్డి గారు రంగంలో దిగినట్టున్నారు. మైదారెడ్డి గారు ఇంటికి వెళ్ళారు, సూపర్ ఎర్ర బొకే తీసుకెళ్లారు, బాగుంది. అవును వంశీ గారు, ఈరోజు అంటే అతన్ని రాజకీయంగా ఇబ్బంది పెట్టి రాజకీయంగా నాశనం చేసి మళ్ళీ మహేందర్ రెడ్డి ఇంటికి వెళ్ళడం, ఆయన అనుచరులు కూడా బయట మాట్లాడడం జరిగింది. సిగ్గు లేకుండా మా నాయకుడి ఇంటికి ఎట్లాగ వస్తారు వీళ్ళు అని చెప్పని కూడా. సో మహేందర్ రెడ్డి కూడా చాలా ఉభావంగానే వాళ్ళతో ప్రవర్తించారని కూడా సమాచారం. సో ఆయన రాజకీయంగా ఇబ్బంది పెట్టి ఆయనకి టికెట్ లేకుండా చేసి ఇప్పుడు మీ ప్రయోజనాల కోసంగా వెళ్ళి అక్కడ కలుస్తారా మహేందర్ రెడ్డిని అని కూడా ఉంది. మహేందర్ రెడ్డి అయితే వాళ్ళతో కాంప్రమైజ్ గా లేదంటే సర్దుబాటుగా మాట్లాడే పరిస్థితి అయితే లేదన్నట్టు సమాచారం వంశీ గారు. మొత్తానికి అయితే విజయసాయి రెడ్డి ప్రతిదీ వివాదమే. ఇతను విజయసాయి రెడ్డి కాదు, వివాదాల సాయిరెడ్డిగా పేరుంది ఇతనికి. సో నెల్లూరు ప్రజలు కూడా ఇలాంటి వ్యక్తిని ఎంపీగా గెలిపించుకునేందుకైతే ముందుకు వచ్చే పరిస్థితి అయితే కనిపించట్లేదు. ప్రజల నిర్ణయం కదా, ఎట్లా ఉండదు. సాయిరెడ్డి గారిని మంచోడని భావించాలని గెలిపించవచ్చు. నెల్లూరులో కష్టపడ్డాడు, కష్టపడి ఆయన బాగా చదువుకొని బాగా ఇచ్చేసాడు. అనవసరంగా జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేసి అక్రమంగా కేసులు పెట్టించారు, ఆయన ఇబ్బంది పెట్టారు. ఆయన పోస్టులు పెట్టినవన్నీ కూడా యథార్థం, ఆయన పెట్టినటువంటి ట్వీట్లన్నీ యథార్థం. ఆయన ఎక్కడ అవినీతి పాల్పడలేదు. అంతా ఒక గుడ్ నేచరు, 10 మందికి సహాయపడే లక్షల మంది విద్యార్థులను చదివించినటువంటి వ్యక్తి. ఈ సమాజానికి, దేశానికి, రాష్ట్రానికి, నెల్లూరు ప్రాంతానికి ఆయనే కావాలి అని అనుకుంటే ఖచ్చితంగా ఆయనే గెలిపిస్తారు. ఆయన ఏంటి ఈయనేంటి అనేది ప్రజల డెసిషన్ కదా, చూడాలి కదా. ఓకే, రైట్ దినకర్, రైట్, థ్యాంక్ యూ. నెక్స్ట్ లావు కృష్ణ